కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. పనులు నిదానంగా సాగుతాయి. సరైన గురువులను ఆశ్రయించి సలహాలు సంప్రదింపులు చేయడం ద్వారా ఫలితాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కారణమవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పరచడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావనలు కలిగి ప్రశాంతతను నెలకొల్పుతారు. రచన, పత్రిక, మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. ఆహార సంబంధమైన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. మద్యం, మాంసం వ్యాపారాలు చేసేవారు భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం, దగ్గరుండి అన్నీ చూసుకోవడం అవసరం. బంగారు ఆభరణాల విషయంలో భద్రత తీసుకుంటారు. కళా సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరాల మేరకు మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఆదా చేయలేరు. శుభకార్యాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది. ఆకస్మికంగా ధననష్టం వాటిలో అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. కుటుంబంలోని పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మీకు సంతృప్తిని ఇవ్వదు, కొంత ఆందోళన కలుగజేస్తుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా 10వ తరగతి చదివేవారు కష్టించి ఫలితాలు రాబట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న దురలవాట్లకు బానిస అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. యువత దుర్వ్యసనాలకు ఆకర్షితులు అవ్వకుండా గమనించుకుంటూ ఉండాలి. మన పక్క వారిని ఏ విధంగా గమనిస్తుంటామో అదేవిధంగా వారి మిత్రులను కూడా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మరాశిలో కేతు సంచారం, అలాగే సప్తమంలో రాహుగ్రహ సంచారం, కుంభంలో శనిగ్రహ సంచారం, అష్టమ భాగ్యంలో గురుగ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహకాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు వివాహ విషయంలో పూర్తిగా కుటుంబపరంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది. లాయర్లకు, స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ అడ్వైజర్స్కు పోస్టులు లభిస్తాయి. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన కాలం. ఐఏఎస్, ఐపీఎస్, సిఏ వంటి వాటికి ఎంపిక అవుతారు. మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడతారు. విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీరు సాధించిన విజయాలను చూసి సంతోషించే సన్నిహితుడు, మీ శ్రేయోభిలాషి శాశ్వతంగా దూరం అవడం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఆత్మీయుడే లేనప్పుడు ఎందుకు కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి? ఈ విజయాలను చూసి మనస్ఫూర్తిగా సంతోషించిన వాడే లేనప్పుడు ఎందుకు శ్రమించాలి? ఈ విజయాలు నాకు మనస్సంతోషాన్ని కలిగించినప్పుడు నేను దేనికోసం పోరాటం చేయాలి? ఆరాటానికి అర్థం ఏంటి అనే పరిపరి విధాల మనసు కలత చెందుతుంది. షష్టమ శని వలన దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం నాడు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం వలన సర్వత్రా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. తదుపరి తులారాశి.